ఎక్కడా డౌట్ రాకూడదు. డౌట్ కూడా డౌట్ రాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ బిజీగా ఉన్నారు. సారా సారా వడ్రా మా ఊరికి వచ్చి నన్ను ఆపుతారా? హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. ఈ ఊళ్ళో మైన్స్ పడ్డాయి. చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడున్న 1000 ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా. రైతుల దగ్గర కొనేయటే ఓ పద్ధతి. వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మమంటారు. అయినా ప్రాబ్లం లేదు. రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా. మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దుబాయ్, ఖతర్, ఒమన్, నైరోబి లాంటి దేశాల్లో సార్కి ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి. ఎస్. ఉత్తరాంచల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం. ఏంటి దానికి చూస్తున్నావు? మైన్స్ పడ్డాయా లేదా అని డౌటా? జస్ట్ ఆస్కింగ్. మైన్స్ ఉన్నాయి బావా. చెప్పలేదే? నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదే, నువ్వు చెప్పాలి కదా. రైతుల దగ్గర పొలాలని కొనండి, మన పార్ట్నర్స్ గా ఉందాం. ఏంటి చూస్తున్నావు? నువ్వు కొంటావా? నేను కొన్నా. నేనే కొంటా. మరి కొను. రే రైతులు మీరు కొంటరా. ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి. నువ్వు రారా. నీవెన్ని ఎకరాలు రా? 2 ఎకరాలు అయ్యా. తీసుకో. అయ్యా నేను అమ్మనయ్యా. మంచిగా చెప్తే పెడతానయ్యా. అయ్యో కొట్టకండి అయ్యా. సంతకం పెట్టావు లేదా? సంతకం పెడతాను, సంతకం పెడతాను, సంతకం పెడతాను. తీసుకో. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర? 4 ఎకరాలు అయ్యా. రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్. పో. రాయ్ నువ్వు రా. రైతులందరికీ పేమెంట్ అయిపోయింది. రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండి మన అగ్రిమెంట్. మీరు నేను పార్ట్నర్స్. థ్యాంక్ యూ. నేను కూడా. అందులో సగం నాది. నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా. అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లు జరగవు. హూ ఇస్ దిస్ గై? రంకమగుడు రామస్వామి? యా. ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. నాకన్నీ క్లియర్ గా ఉండాలి. జస్ట్ సేయింగ్. రే నిన్ను కొట్టింది పోలీస్ కేసు పెట్టు. నన్ను కొట్టింది ఆడు కాదు. నోరు మూసుకుని పోలీస్ అక్కడ చంపిద్దాం. తీసుకెళ్ళి. సార్ ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్లి కొడుకు స్పైడర్ బాబు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా, ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక. సిద్ధప్ప, రేపు పొద్దున్న కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి
సార్ సార్ వాడిని చంపొద్దు. ఆడు నా కొడుకు కాదు. నీ కొడుకు కాదా? కాదు. రేయ్ ఫోన్ చూడరా. నాన్న. రేయ్ మీ నాన్నరా? పట్టుకోరు. నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు. నా కొడుకు చంపేస్తున్నారా? ఎవరు? ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయ్యా, ఊళ్ళో కుక్కలు తప్ప మనుషులు ఎవరు కనిపించడం లేదు. ఇళ్ళని తాళాలిస్తున్నాయి. ఏంటి? ఎవరు లేరా ఊర్లో? అవునయ్యా. ఎక్కడికి వెళ్ళారా అందరూ? రేయ్, మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు. వైలెన్ ఆట. అది ఎక్కడైనా ఎన్నిసార్లైనా ఆడొచ్చని మా నాన్న నాకు చెప్పాడు. ఇప్పుడు అదే ఆడా. ఆల్ యాక్టర్స్ ఫ్రమ్ జోధ్పూర్. ఇన్నాళ్ళు ఊర్లో అందరు నేర్పించారు కదా, మీతోనే డబ్బులు ఇప్పించి వాళ్ళని హాలిడేకి పంపించా. ఏంటి అంత ఏడుస్తున్నావు? వాడిని కొడుకు కాదు కదా? అవును, వీడెవరో నాకు తెలీదు. కానీ మొదటిసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు నా గుండెకు తెలిసింది వీడు ఏడుస్తున్నాడని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు పొలంలో వీడు మీ అందరినీ కొడుతుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు కూడా నాకు అర్థం కాల. నువ్వు ఇప్పుడు అడ్ని పొడిచావు. వీడి పేగి తెగితే
ఇక్కడ నా పేగ ఏడుస్తుందిరా. ఆడు నా కొడుకు కాక ఇంకేమడు? వీడు నా బిడ్డే. నా బిడ్డని పొడిస్తావరా? చంపండి రాండి. వాణ్ణి చంపుతుంటే నీకు బాధగా ఉందా? రాయ్, వాడి కళ్ళ ముందే దీన్ని చంపేయండ్రా, చంపేయండ్రా. శివ, శివ! నానా, కన్న తల్లిని చంపిన రాక్షసుడు వాడు. వదలదు. నా కొడుకును చంపేస్తారా? బావా, వాణ్ణి వదలద్దు. చంపే, నరికే. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈ పిల్లం పన్నుడితో లేచిపోలేదు, ఈ ఇల్లే చంపేశారు. వాళ్ళ పిల్లని నీకిచ్చి పెళ్లి చేయడం కోసం ఆ ఇద్దరిని చంపేశారా ఈ ఎదవలు. చెయ్యి, సపోర్ట్ చెయ్యి, వెళ్ళు, సపోర్ట్ చెయ్యి. అమ్మా అనొద్దు. అమ్మా అనే అర్హత నీకు లేదు. ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను. అండి కాల్ చెయ్యి.
అల్లుడు అల్లుడా గిల్లుడా కాల్చాయి